ఎక్కడ తన గొప్పతనాన్ని చెప్పకుండా గురువు అంటే వెనక్కి చూపించినటువంటి మహాపురుషులు కాబట్టే మా శర్మగారు ఆయనకి గురు సత్కారం చేస్తూ అది కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక్కరోజు చేసేవారు. మెల్లమెల్లగా భాగవత సప్తాహం అని ఎందుకు వచ్చింది అంటే, భాగవత సప్తాహం అంటే ఎప్పుడో 7 రోజులు భాగవతం వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతికినా మనిషికి ఉండేవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అది రాజ్యాలను ఏలిన రాజైనా మరణించవలసి వస్తే ఈ 7 రోజుల్లోనే మరణించాలి. బ్రతకవలసి వచ్చినా 7 రోజులే బ్రతకాలి. బ్రతికినన్నాళ్ళు భాగవతాన్ని విస్మరించకండని చెప్పడానికి భాగవతం సప్తాహమైనట్లు ఇవాళ క్రమక్రమంగా ఈ గురు సత్కారం గురు పూజ చేస్తూ వచ్చి ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి గురు సత్కారాన్ని గురు పూజని సప్తాహంగా చేస్తున్నారు. అంటే నా ఉద్దేశ్యం, నా వ్యక్తిగత అభిప్రాయం అంతర్లీనంగా మా శర్మగారి ఆర్తి ఏమిటంటే, మనందరం కూడా బ్రతికున్న నాళ్ళు గురువులను స్మరిస్తే చాలు. గురువుని స్మరిస్తే, గురువులు చెప్పిన మాటలు వింటే, గురువులు ఎట్లా బ్రతికారో ఆలోచిస్తే, గురువులు ఎట్లా బ్రతుకుతున్నారో ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమద మోహమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములు తొలగిపోతాయి. ప్రత్యేకించి భగవంతుడి యొక్క కథ చదువుతున్నాం అనుకోండి, ఆయన భగవంతుడు కాబట్టే అట్లా ప్రవర్తించాడు అంటాం. కానీ ఒక గురువు జీవితాన్ని పరిశీలించారనుకోండి, గురువుగారు అట్లా ఉన్నారు, అంత వినయంగా ఉన్నారే, మనం ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు ఉండలేము అలా అనిపిస్తుంది.